పచ్చడి. బుర్రలు తీసేసి ఇలా పెన్నంలోను నూనె వేయకంట ఖాళీగా బాగా ఏపల్ల. గొప్ప టేస్ట్గా ఉంటుంది. మా ఉత్తరాంధ్రలోని మాకు ఇది చాలా ఫేమస్ అనమాట. కవ్వాల పచ్చడిలో నెత్తల పచ్చడి చేస్తాం. కడిగేసి నీటిలో కడిగేసి ఫ్రై చేస్తారు, ఉల్లిపాయలు వేసి. అది కాదు, ఇది వేరే. ఇది మీరు ఎప్పుడు చూసారో లేదు కానీ ఇది చాలా ఫేమస్ అనమాట. ఇది చాలా కాస్ట్లీ కూడాను. తిన్నారంటే మాట వదలరు. కలిపి నేను అన్నం చూసి వస్తాను, సరేనా? చలో బంద్ కదా చెప్పు. ఇవి బాగా చుక్కగా ఫ్రై చేసేయాలండి. అంటే ఏంటివి మొత్తము మంచి అగ్గిలోను అగ్గి తగ్గించుకొని ఇలాగా కనీసం 15 మినిట్స్ 15 నిమిషాలు చేయాలండి. ఏం పేలిందా ఇది? దానికి ఇంకా దీనికి కొంచెం క్లీన్ చేయాలి. పెట్టుకొని కొలుసు ఇసుక ఉంటుంది కదా, ఇది కొంచెం క్లీన్ చేసేయాలి. గొప్ప టేస్ట్గా ఉంటాయండి. తిన్నారంటే మటుకు వదలరు. మా పక్కన హిందీ వాళ్ళు ఉండేవారు కదా, వాళ్ళకి నేర్పించామండి. ఇంకా మళ్ళీ వాళ్ళు అడగవు. సలాద్ వాళ్ళ మచిలీ అని అంటారంట. నెత్తలు పచ్చి పడతాయి కదా వాళ్ళకి. దానికి ఏం చేయాలంటే కొంచెం నీటిలో కడిగేసి మంచి గచ్చులాగా ఉన్న దాని మీద ఎండ పెట్టుకుంటాం అనుకోండి, ఇసుకుండదు. ఇవి గొప్ప మంచి నెత్తలు, నిద్దుగుండి గట్టిగా ఉన్నాయి అనమాట. ఇరిగిపోవడం గట్ట లేవు. కొన్ని అయితే గుల్ల నెత్తలు వస్తాయండి. అవి వస్తే అవి ఏమవుతాయంటే ఇరిగిపోతాయి, పురుకు అంటే. ఇది ఇరిగిపోతే బాగోదు కదా, అందుకోసమే. ఇవి మొత్తం క్లీన్ చేసి మళ్ళీ నేను వస్తాను. ఇప్పుడు చెప్పు. నీటిలో వేసి కొంచెం కడిగేవాళ్ళండి. కొంచెం రెడీ అవుతుంది. కొంచెం నీటిలో వేసి ఇసుక ఎక్కువ ఉంటే 4-5 సార్లు కడగలండు. ఇలాగ ఒకసారి తొలకది. ఇది ఇసుకలేదు, మంచి నెత్తాలి కదా, అందుకోసం అనుకొని ఒకసారి మొత్తం గీస్తాను. ఇలాగ పలుసు ఇసుక ఎక్కడెక్కడ ఉన్నది నీటికి కత్తితో గీస్తాను. ఎక్కువ కడిగేస్తాం అనుకోండి, రగడ తీసి మెత్తబడిపోయి టేస్ట్ కరకర ఉండవు అనమాట. దీనికి ఇదిగో ఏగలేదు అంటానికి తెల్లడానికి ఇలా మనమైతే పక్కన నిలగరగల. అప్పుడు అది లేకపోతే సాగినా పర్వాలేదు, అలా టక్కున నిరిగితే అవి ఆల్రెడీ మంచిగా ఏగాయి అని అర్థం అనమాట. నేనైతే ఒకసారి చేస్తాను, ఎందుకంటే ఇదిగో అయిపోయింది ఇది. అప్పుడు దీంట్లో వెలగేసేసి ఉల్లిపాయలు చిన్న పొయ్యల్లా, పెద్ద ముక్కలు కాదు. చిన్న పొయ్య. పసుపు వేయకూడదండు, కారం వేసుకోవాలి, ఉప్పు వేసుకోవాలి, ఉల్లిపాయలు వేసుకోవాలి, నూనె. చప్పటి పప్పుతో తిన్నా, పకాలతో తింటే ఇంకా బాగుంటుంది, చల్దనంతో. బాబా కవ్వాల పచ్చడి. ఇవి నెత్తలు. ఇవి కవ్వాల పచ్చడి కూడా చేస్తారు. చిన్న కవ్వాలు పడతాయండి, చప్పటి కవ్వాలు అనమాట. ఉప్పు ఎట్టకెంటగా ఎండేస్తారు దానికి సందర్భాలు ఒడ్డు మీద. దానికి ఏం చేస్తారంటే కాల్చేస్తారు. కవ్వాలకి కాల్చిన తర్వాత పొలుసులాగా వచ్చేస్తుంది. దానికి కడిగే పని ఉండదు. పొలుసుతో పాటు ఇసుకేం ఉండదు కదా, నీట్గా అయిపోతుంది. దానికి ఇంకా సేమ్ ఇదేలాగా చేస్తాను కదా, గొప్ప టేస్ట్గా ఉంటాయండి. మా ఆయనకి చాలా ఇష్టం. మా పెద్దరాయ అడిగింది మా రోజు కదా, అందుకోసం అనుకుని చేస్తాను అంతే. అలా నూనె తమ్మమ్మ పెట్ట. నూనె అండి కనీసము కొంచెం వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. కారంతే పెట్టు.
కారము, కొంచెం కారం కొంచెం ఉండాల, ఉప్పు మట్టుకు సరిపడినట్టుగా ఉండాలండి. ఎక్కువగా వేసామంటే తినలేము. కొంచెం బోల్డ్ చాలు. పెట్టామమ్మా అక్కడ. నెత్తల పచ్చడి రెడీ. చాలా బాగుంటుందండి. చాలా చాలా మాకైతే మటన్ పెడితే ఇది పెడితే మేము మటన్ వదిలేసి ఇదే తింటాం. అంత టేస్ట్గా ఉంటాయి అన్నమాట. ఒకసారి తిన్నారంటే మట్టుగా వదలరు. బొడ్డోలు గుడ్డమ్మా క్రిస్పీ నెత్తాల పచ్చడి. ఇంకో రోజు తిను బాబు, తిను టేస్ట్ చెయ్యి. మా రోజు అన్నది చప్పడపప్పు ఇంకా లైట్ పట్టుకుంటా. ఇంకోటి దీనికి తలకాస్ అన్నది చిన్న తాలింపు పెట్టేస్తాం అనుకోండి. ఎండుమిరపకాయలు తెస్తావా రోజు? మంచం కింద ఉన్నది. మా రోజు కంటే పని చెప్తాం అనుకోండి, మా అందరికి చెప్తుందండి. కానీ నా కొడుకు చెప్పాను అనుకోండి, నాకు మట్టుగా అన్ని పనులు చేస్తాను. అన్నం పోసానండి ఇదిగోటి 4 అన్నం పోస్తాను. అన్నం పోసిన కొట్టేది బయట ఎండే చూస్తారు. పప్పు తాలింపు పెడతాను. రోజు అనేది మమ్మీ కొంచెం సింపుల్ తడకతో ఉంది కావాలా అని చెప్పింది. నెత్తాల పచ్చడి నా నెల సింపుల్ తడకతో ఉంది. मेरे को अच्छा लगता है मम्मी बनाना, मम्मी అన్నది. प्याज भी डालते हैं? కదా తాలింపుకి डाल दो. ఎక్కడ ఏమో అందుబాటులో కూడా అవే పడేసానండి. కరేపాకు గట్ర అయితే లేదు, ఎక్కడో ఉన్నట్టు ఉంది కానీ ఇంకా లేదు. ఈ ఎండుమిరపకాయలు నేను తినేస్తాను. అయిపోయింది తాలింపు. నేను చాలా టేస్ట్గా వండుతాను తెలుసండి. పప్పు, చప్పడి పప్పు, నెత్తల పచ్చడి, అన్నం, బయట అన్నం. చల్ ఇదిగో మా ఆయన గారు కొట్టిస్తానండి. అతనికి చాలా ఇష్టం. రోజు కోళ్ళు రొయ్యలు భోంచేసేద్దాం. భోంచేసి నేను ఓం నమస్కారాయ. ఇప్పుడు పప్పు వేస్తాం. మమ్మీ చూపించు. అయిపోయింది వీళ్ళకి. అందరూ టేస్ట్ చేసి చూడండి, ఒకసారి చెయ్యండి దయచేసి. ఎలా ఉందో చెప్పండి, లైక్ చేయండి.